తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలను రైల్వే కోడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కేయూడీఏ చైర్మన్ శ్రీ ముక్కా రూపానందరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. జన్మదినాన్ని పురస్కరించుకుని రైల్వే కోడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. అనంతరం కార్యకర్తలకు మరియు అభిమానులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నేతలు చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర అభివృద్ధికి చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ముక్కా రూపానందరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి నాయకత్వం వల్లే రాష్ట్రం అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం మరియు రాష్ట్ర పురోగతే ఆయన ప్రధాన లక్ష్యమని తెలిపారు. మరోవైపు ముఖ్యమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీమతి నారా భువనేశ్వరి గారు అన్న క్యాంటీన్లకు ఒకరోజు ఖర్చు నిమిత్తం రూ76 లక్షల చెక్కును విరాళంగా అందించారు. దీనితో రాష్ట్ర వ్యాప్తంగా 269 అన్న క్యాంటీన్లలో ప్రజలకు ఉచిత భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని అన్న క్యాంటీన్లో ప్రత్యేక వేడుకలు నిర్వహించబడ్డాయి. ముక్కా రూపానందరెడ్డి స్వయంగా ప్రజలకు భోజనం వడ్డిస్తూ సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ఎన్డీఏ కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నిజంగానే దొరకదు. ఏంది దారుణంగా చేతిలో పెట్టి అయ్యో అర్థమైపోయా మాకు మీకు అందరికీ అర్థమైపోయి ఏంది అది. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా 76వ జన్మదిన సందర్భంగా కోడూరు ప్రజలు అందరి మన చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా మన కోడూరు ప్రజలందరూ తరపున. ముఖ్యంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి కావడం జరిగింది. ముఖ్యమంత్రి 4 సార్లు కావడం అనేది చాలా కష్టం. ప్రతిపక్ష హోదాలో ఉండి కూడా పార్టీని గట్టిగా నిలబెట్టాడు కాబట్టి 4 సార్లు ముఖ్యమంత్రి కాగలిగినాడు. ఆయన చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మన రాష్ట్రంలో పార్టీని నిలబెట్టడానికి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కలిసికట్టుగా ఆయనకు సపోర్ట్ చేస్తున్నందువల్ల 4 సార్లు సీఎం కావడం జరిగింది. ఆయన చేస్తున్న కార్యక్రమాలను బట్టి మన ప్రజలందరూ ఆయనకు అండగా ఉండడం నిలబడడం జరిగింది. ఇంకా పెద్ద ఎత్తుగా ఆయన ఎదగాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి కోడూరు ప్రజల తరపున మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. అదే కాకుండా మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం బాగుండాలని, ఆ దేవుని కృప ఉండాలని, ఖచ్చితంగా తొందరగా కోరుకోవాలని మన కోడూరు ప్రజల తరపున అందరి తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సందర్భంగా కార్యక్రమ వివరాలను ఏమేం చేశారు? ఈరోజు ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు అన్నా క్యాంటీన్కి పోయేసి అక్కడ భోజనాలు అందరికీ పెట్టడం జరుగుతుంది. అండి, నా ఛానల్ మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. థ్యాంక్ యూ.